అగ్రవర్ణ వైసీపీ దురహంకారులు నామినేషన్ రోజే బలహీన వర్గాలపైన యథేచ్ఛగా దాడులు చేశారు. రాయదుర్గం రూరల్ మండలంలో కృష్ణానాయక్ అనే మా సోషల్ మీడియా యాక్టివిస్టు వాళ్ళ ఊరు నుంచి రాయదుర్గం పట్టణానికి వస్తూ ఉంటే పట్టణంలోనే అతని వాహనం నుంచి కింద పడేసి విపరీతంగా కొట్టారు. ఏమీ కారణం లేదు, కేవలం అతను రోడ్డు పైన వస్తున్నాడు, వాళ్ళకు కనిపించినాడు. అంటే తెలుగుదేశం వాళ్ళకు కనిపిస్తే కొట్టమని మెట్టుగోవిందరెడ్డి ఏమన్నా చెప్పినాడా అని నేను అడుగుతా ఉన్నాను. ఆర్బీ వంకలో హేమ్లా నాయక్ మా పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్, అట్లాంటి సీనియర్ నాయకుడి పైన దాడి చేశారు వైసీపీ గుండాలు. బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్లో ఒక బ్రాహ్మణ కుటుంబం పైన దాడులు చేసి వాళ్లను గాయపరిచారు. ఇదేనా మీ సంస్కృతి అని నేను అడుగుతాన్న వైసీపీ నాయకులు. హింసకు తావులేని ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా జరగాలని మేము బలంగా కోరుకుంటా ఉన్నాం. కానీ అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా దాడులు చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను, పార్టీకి సంబంధం లేని అమాయకులను చితకబాదుతూ ఉంటే ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, దాడులు దౌర్జన్యాలకు అంతకన్నా తావులేదు. కానీ రాయదుర్గం నియోజకవర్గంలో మెట్టుగోవిందరెడ్డి ఆదేశాలతో వైసీపీ గుండాలు నామినేషన్ రోజే రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. దీనిపైన పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము కూడా నిన్న నామినేషన్ వేశాం. మేము దాదాపు 35-40 వేల మంది స్వచ్ఛందంగా ప్రజలు, మా పార్టీ అభిమానులు వచ్చి ఆశీర్వదిస్తే వాళ్ళ మధ్యన వెళ్లి నేను నామినేషన్ వేశాను. చిన్న సంఘటన లేదు, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకోకుండా ప్రశాంతమైన ఉత్సాహపూరితమైన వాతావరణంలో మేము నామినేషన్ ఇస్తే మాలో పావలా వంతు కూడా జనము కలవని